Flag song be guides. विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा। विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा। सदा शक्ति बरसाने वाला प्रेम सुधा बरसाने वाला। सदा शक्ति बरसाने वाला प्रेम सुधा बरसाने वाला। वीरों को हर्षाने वाला। वीरों का हिंदू सिखा हमारा हमारा सारे जहां से अच्छा। हम बुलबुले हैं इसकी ये गुल सिखा हमारा हमारा सारे जहां से अच्छा। पर्वत वो सबसे ऊंचा हम साया आसमां का। पर्वत वो सबसे ऊंचा हम साया आसमां का। वो संतरी हमारा वो पासुगा हमारा हमारा सारे जहां से अच्छा। हिंदू सिखा हमारा हमारा सारे जहां से अच्छा। गोरी में तैरती है इसकी हजारों नदियाँ। गोरी में तैरती है इसकी हजारों नदियाँ। गुलशन हसीन के दम से रश के जिना हमारा हमारा सारे जहां से अच्छा। हिंदू सिखा हमारा हमारा सारे जहां से अच्छा। मजहब नहीं सिखाता आपस में बैर रखना। मजहब नहीं सिखाता आपस में बैर रखना। हिंदी है हम हिंदी है हम हिंदी है हम वतन है। हिंदू सिखा हमारा हमारा सारे जहां से अच्छा। हिंदू सिखा हमारा हमारा सारे जहां से अच्छा। ఈ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాము. గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ సుజాత మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము. ఈరోజు 90వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వేదిక మీద ఉన్నటువంటి పాఠశాల ఫస్ట్ అసిస్టెంట్ గుంసాకి రెడ్డి గారికి, ఇంగ్లీష్ ఉపాధ్యాయులు మోహన్ సార్, బయాలజీ ఉపాధ్యాయులు ఉప్పై సార్కి, సోషల్ ఉపాధ్యాయులు సుజాత గారికి, మరియు మన పాఠశాల అక్షర ఉపాధ్యాయులు నాటి టీచింగ్ సిబ్బందికి నా యొక్క నమస్కారాలు. బాలబాలికలకు నా యొక్క ఆశలు. అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1947 ఆగస్ట్ 15 మనకు ఏమొచ్చింది? స్వాతంత్రం వచ్చింది. ఫ్రీడమ్ అనేటువంటిది ఈజీగా ఏం రాలేదు.
200 సంవత్సరాల పైగా పరాయి దేశస్థులు అయినటువంటి ఇంగ్లాండ్ వారి పరిపాలనలో దేశ ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ కష్టాలు ఎదుర్కొని భరించలేక వారి పరిపాలన మీద వ్యతిరేకత మొదలయ్యి ఉద్యమ రూపంలోకి వెళ్ళి అనేక రకాలుగా ఉద్యమం జరిగింది. హింసాయుతంగాను అహింసాయుతంగాను ఎన్నో ఉద్యమాలు చేశారు దేశ ప్రజలు. అప్పటి జాతీయ నాయకులైనటువంటి మహాత్మా గాంధీ, జ్యోతిలాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, మన ఆంధ్రులు కూడా చాలామంది ఉన్నారు. అల్లూరి సీతారామరాజు, ప్రకాశం పంతులు, వావిలాల గోపాలకృష్ణయ్య, ఇలా ఎంతోమంది నాయకుల నాయకత్వంలో దేశ ప్రజలు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారు. 100 ఏళ్ళు పైగా ఉద్యమం చేస్తే 1947లో ఆగస్ట్ 15 మనకు స్వేచ్ఛను ఇచ్చారు. అంటే బానిస సంఖ్యలను పెంచుకున్న రోజు ఈరోజు. మరి ఆ స్వాతంత్ర్యాన్ని ఎందరో మహనీయులు, దేశంలో కోట్లాది మంది ప్రజల ప్రాణ భిక్ష ఈరోజు. మరి అంతమంది త్యాగాలకు ఫలితంగా వచ్చినటువంటి ఈ స్వాతంత్రం అంత సులభమైనది కాదు. ఈ స్వాతంత్రాన్ని మనము దేశభక్తితో తిరిగి ఇవ్వాలి. వారి యొక్క కష్టానికి, త్యాగాలకి మనము నివాళి అర్పించడం అంటే అది దేశభక్తితోనే సాధ్యం. మరి దేశభక్తి అంటే ఏమిటి? సెల్యూట్ చేస్తే, ఫ్లాగ్ కట్టుకుంటే దేశభక్తి? అదొకటే కాదు కదా. మరి దేశభక్తి తోటి ప్రజల్ని గౌరవభావంతో చూడటం, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా తనవారిగా చూడటమే దేశభక్తి. ఆ తర్వాత మన పనిని మనము సక్రమంగా చేసి దేశ ఉన్నతిలో భాగం కావడమే దేశభక్తికి ఇంకో ఎగ్జాంపుల్. కాబట్టి ఈ రెండు చేయగలిగితే దేశము ఎంతో సమున్నతంగా ఉంటుంది. అలాగే మన స్వాతంత్ర్యానికి వారి జీవితాన్ని త్యాగం చేసినటువంటి మన స్వాతంత్ర సమరయోధులకు నిజమైన నివాళి అవుతుంది. కాబట్టి అందరూ కూడా తోటి వారిని స్నేహపూర్వకంగా చూద్దాం, తోటి వారిని గౌరవిద్దాం. అలాగే కష్టపడి మన పనులు సక్రమంగా చేసి దేశ ఉన్నతిలో భాగం అవుదాం. అదే మనకు నిజమైన స్వాతంత్రం. థ్యాంక్ యూ. గుణశేఖర్ రెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జి కృష్ణయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలు, అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. మరియు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థులకు కూడా శుభాకాంక్షలతో పాటు నా ఆశీస్సులు. మనం ప్రతి సంవత్సరం, అంటే మీరైతే పాఠశాలలో చేరినప్పటి నుండి, మేము కూడా ఉద్యోగంలో చేరినప్పటి నుంచి, అంతకుముందు కాలేజీల్లో కానీ స్కూల్లో కానీ ప్రతి సంవత్సరం
ఆగస్టు 15, అదేవిధంగా జనవరి 26. ఈ రెండు అన్నిటికన్నా మించి పెద్ద జాతీయ పండుగలుగా మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇది కేవలం సార్ చెప్పినట్టు ఒక జెండా కుట్టుకొని జెండా వందనం చేసి 2 చాక్లెట్లు తీసుకునేటటువంటి పండుగ అయితే కాదు. దీని వెనక ఒక బృహత్తరమైనటువంటి ఉద్దేశం, చాలా లోతైనటువంటి ఉద్దేశం ఉంది. పెద్దవారు ఈ పండుగను జరుపుకోమనే దానికి ఉద్దేశం చాలా పెద్దది ఉంది. అందరం కూడా ఎంతోమంది దేశ నాయకుల త్యాగ ఫలితముగా, త్యాగం అంటే ప్రాణము, ధనము అన్ని రకాలుగా వారు పోగొట్టుకొని ఈరోజు మనం ఎంత ప్రశాంతంగా ఒక చోట కూర్చొని మన పని మనం చేసుకుంటూ ఉండే విధంగా ఇంతటి అంటే స్వాతంత్రాన్ని సాధించి పెట్టినటువంటి మహామహులను స్మరించుకోవడంతో పాటు భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడేటటువంటి ప్రయత్నంలో మనమందరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి కోరుకునేందుకు ప్రతిసారి అంటే సంవత్సరానికి ఒకసారి కూర్చొని లేదా 2 సార్లు గుర్తు చేసుకునే దానికి ఒక అవకాశంగా దీన్ని మనం భావించాలి. అయితే నేటి కాలంలో దేశ నాయకులు అంటే స్వాతంత్ర్యోద్యమలో భాగస్వాములైనటువంటి నాయకులను కూడా విమర్శించేటటువంటి ఫ్యాషన్ ఎక్కువైంది. అది చిన్న పని నుంచి పెద్ద పని దాకా కొందరు నాయకత్వం వహిస్తే, ప్రజలను సమీకరిస్తే, కొందరు ధనాన్ని సమకూర్చినటువంటి వారు ఉన్నారు. సో రకరకాల వారి భాగస్వామ్యాన్ని అందించి భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించి పెట్టినటువంటి ఆ మహనీయుల్ని గౌరవించడం అంటే భారతీయులుగా మనల్ని మనం గౌరవించుకునే ప్రయత్నం తప్పితే మరొకటి కాదు అనేటటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. వారిని విమర్శిస్తే మనం ఎల్లకిల్ల పడుకొని మనం ఎంగిలి ఊసుకున్నట్టుగా మనం భావించాలి. ఎల్లకిల్ల పడుకొని ఎంగిలి ఊసుకుంటే ఎవరి మీద పడుతుంది? మన మీదనే పడుతుంది, మొహం మీదనే పడుతుంది. ఎందుకంటే మొహం కాడిని చూస్తాం కాబట్టి. మహాత్మా గాంధీ గారు అవ్వచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కావచ్చు, బాలగంగాధర్ తిలక్ గారు కావచ్చు, ఆ విధంగా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది మనకు గుర్తుకు రాని పేర్లు, గుర్తు లేని పేర్లు కూడా అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. సో వీరందరి యొక్క త్యాగ ఫలితంగా ఇప్పుడు సోషల్ టీచర్స్కి చాలా విషయాలు తెలుసుంటాయి. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా కొన్ని దేశాల్లో ఏం జరుగుతూ ఉంది, వారికి అసలు బయట నుంచి ప్రమాదం ఎంత పొంచుందో అంతర్గతంగా కూడా అంతే ప్రమాదం ఉంది. నేను నిన్న ఒక ఆర్టికల్ చూశాను. పాకిస్తాను ఆల్మోస్ట్ ఆల్ మునిగిపోయింది. మరో సైనిక తిరుగుబాటు జరిగేదానికి ఒక క్షణాల దగ్గరకు వచ్చేసినాయి. సైనిక తిరుగుబాటు జరిగినప్పుడల్లా వారి దేశంలో అస్థిరత ఎప్పుడు వస్తాయి? అవన్నీ ఆర్థికంగా, సామాజికంగా అలజడులు వచ్చినప్పుడే ఈ సైనిక తిరుగుబాట్లు, వారి యొక్క ప్రజాస్వామ్యంలో ఉండేటటువంటి లుకలుకలు, వీటన్నిటి మూలంగానే ఈ విషయాలు జరుగుతాయి, ఇలాంటి ఉపద్రవాలు జరుగుతాయి. కానీ అదేమీ లేకుండా భారతదేశంలో మనం చాలా విషయాలు చదువుకున్నాం. ఇది ఒక ఉపఖండం అని, సబ్ కాంటినెంట్ అని, ఒక ఖండానికి ఎలాంటి లక్ష్యాలు ఉండాలనో, ఎలాంటి భౌగోళిక స్వరూపం ఉండాలనో, ఎలాంటి అంతర్గత స్వరూపం ఉండాలో అవన్నీ కూడా భారతదేశానికి ఉన్నాయి. కాబట్టి దీన్ని సబ్ కాంటినెంట్ అంటాం. సో చాలా భాషలు ఉన్నాయి, చాలా మతాలు ఉన్నాయి, చాలా కులాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి వేషాలు ఉన్నాయి. సో ఇవన్నీ వేష భాషలు ఉన్నాయి. వీటన్నిటినీ ఒకసారి క్రోడీకరించి
భారతదేశాన్ని ఈ విధంగా పట్టి ఉంచడం అంటే చాలా పెద్ద పని. అలాంటి పని చేస్తున్నది ఎవరు అని అంటే మన ప్రజలుగా, భారతదేశంలో పుట్టినటువంటి ప్రజలుగా ఆ సమగ్రతని, అంటే ప్రజాస్వామ్యం అనేది అంతర్గతంగా బలంగా ఉన్న రోజే ఏ దేశం కూడా బాగుపడుతుంది. ఏ దేశం కూడా బాగుండాలంటే అంతర్గత ప్రజాస్వామ్యం బాగుండాలి. అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత పాలకులదే కాదు, ప్రజలుగా. ఎందుకు మీకు ఇంత పెద్ద విషయాలు చెప్తున్నామంటే రేపటి పౌరులు కాబట్టి. ఎందుకంటే రేపు మీ భుజస్కంధాలపైన ఈ సమగ్రతను కాపాడేటటువంటి ఒక పెద్ద పని మీ మీద పడబోతున్నది కాబట్టి ఈ సందర్భంగా దాన్ని ఒకసారి గుర్తు చేసుకొని, అంతకన్నా మించి మన గాంధీజీ కన్నటువంటి కళలు, అబ్దుల్ కలాం కన్నటువంటి కళలు, అబ్దుల్ కలాం స్వాతంత్రాన్ని సాధించి పెట్టేటటువంటి దానిలో భాగస్వాములు కాకపోయినా భారతదేశం యొక్క అభివృద్ధిలో, భారతదేశం సైనిక వ్యవస్థ, అదేవిధంగా రక్షణ వ్యవస్థ, దానిలో దాన్ని బాగా డెవలప్ చేసేదానికి కష్టపడినటువంటి వ్యక్తిగా, బాలలు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ తర్వాత విద్యార్థుల గురించి ఎక్కువ ఆలోచించినటువంటి వ్యక్తిగా వారందరూ కన్న కళలను మనం సాకారం చేయాలి. సాకారం చేయాలంటే గాంధీజీ ఏమన్నారు? గ్రామీణ ప్రాంతాలే, పల్లెలే ఈ భారతదేశం యొక్క అభివృద్ధికి పట్టుకొమ్మలు అని. అంటే పల్లెల్లో పుట్టినటువంటి వ్యక్తులుగా, భారతదేశంలోని చాలా కుగ్రామాల్లో పుట్టినటువంటి వ్యక్తులుగా మీరందరూ కూడా బాగా చదువుకొని ఈ భారత స్వాతంత్రాన్ని సాధించి పెట్టినటువంటి ఆ నేపథ్యాన్ని గుర్తు చేసుకొని భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కాపాడడంలో మీ పాత్ర మీరు పోషించాలని చెప్పి మీకందరికీ మరోసారి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. 80వ భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించిన మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య సార్ గారికి, నాతోటి సహోపాధ్యాయునికి అందరికీ వందనాలు, పిల్లలకు ఆశీస్సులు. మనకి భారతదేశానికి స్వాతంత్రము రాకముందు అనేక రకమైన, నిజంగా మనదైతే ఒక బానిస జీవితం లాంటిది ఉండింది. ఎందరో మహానుభావులు, త్యాగధనులు, అమరజీవులు బ్రిటిష్ వారి మీద పోరాటం చేసి మనకి స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు. అందులో మహిళా ధీరమని అయిన ఝాన్సీ లక్ష్మీబాయి 1857 స్వాతంత్ర మొదటి సంగ్రామ పోరాటంలో విరోచితంగా పోరాడి, ఒకసారి ఆ కథ కూడా మన 10వ క్లాస్ పిల్లలకి వినిపించడం జరిగింది. రక్తం అన్ని పక్కల నుంచి కారుతున్నా కూడా, శరీర భాగాలు గాయాలైనా కూడా, చేతులు ఒక చేతి దిగిపోయినా కూడా, బల్లెలు ఈటలు గుండెల్లో దిగబడినా కూడా, ఒక ఈట కంటిలో దిగబడినా కూడా ఆ బాధను సహించి పోరాటం చేయడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా ఆ యొక్క వర్ణన అనేది చాలా అద్భుతం, మనం మాటల్లో చెప్పలేని పరిస్థితి అన్నమాట. అలాంటి పోరాటం చేసి ఆఖరికి ప్రాణము విడిచిపెట్టినాను. బ్రిటిష్ వాళ్ళకి కనీసం ఆమె శవం కూడా, అంటే చనిపోయిన తర్వాత ఆమె శవం కూడా దొరకకుండా దూరంగా వెళ్ళి చనిపోయి అనుచరుల చేత ఆమె తగలబెట్టుకొని చనిపోయిందని చెప్పేసి అని మన చరిత్ర చెప్తుంది. అంటే బ్రిటిష్ వాళ్ళకి మనము ఏమాత్రం కూడా తక్కువ కాదని చెప్పేసి పోరాటం జరిగింది. అదే మన ఆంధ్రప్రదేశ్లో అల్లూరి సీతారామరాజు గారు చెప్పే గొప్ప మన్యంలో వీరుడు, అంటే ఒక అడవి జాతుల్లో పుట్టి పెరిగి మన స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఆఖరికి ప్రాణత్యాగము చేసినటువంటి వ్యక్తి. ఎందరో మహానుభావులు మా గుణశేఖర్ సార్ చెప్పినట్టుగా మనకు తెలిసింది కొన్నే, తెలియని విరోచిత పోరాటాలు ఎన్నో ఉన్నాయి. 100 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు. సో మన కాళహస్తిలో కూడా స్వాతంత్ర సమరయోధులు వెంకటప్పయ్య గారిని మాకు తెలుసు, మా భుజాల మీద చేతులు వేసుకొని మాకు చాలా మంచి మాట కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. పోరాటం అంటే ఏంది, దేశభక్తి అంటే ఏంది, ఎలా మెరగాలి అని చెప్పేసి. నిజంగా
వారిని ఒకసారి మన కాలాతి వాస్తువులు కాబట్టి ఒకసారి స్మరించుకుంటున్నాం. మా కళ్ళెదుట మాకు మార్గదర్శకుడైన అన్నమాట. దగ్గర మా ఇంటి దగ్గరే ఉన్నారన్నమాట. సో ఇలా స్వాతంత్ర పోరాటంలో ఎందరో మనకి పోరాటం చేసి సాధించిన ఈ యొక్క స్వేచ్ఛని మనం ఏం చేస్తున్నాము, భావి తరాల పౌరులుగా మనం ఏం చేయాలి కూడా. మొట్టమొదట మన తల్లిదండ్రులు గౌరవించాలి. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి గౌరవించడమే చేయాలి. వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి. రెండవది ఉపాధ్యాయులు ఏం చెప్తే అది చేయాలి. బాగా చదువుకోవాలి. ఇదే మనము మన దేశానికి మన పైన ఎగుతున్న మన ముందు ఎగుతున్న జెండాకి ఇచ్చే గొప్ప గౌరవంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుని సెలవు తీసుకుంటాం. అందరికీ కూడా 80వ స్వాతంత్ర శుభాకాంక్షలు. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి ప్రధానోపాధ్యాయులు కృష్ణయ్య గారికి, నాతోటి ఉపాధ్యాయులకు వందనాలు, పిల్లలకు ఆశీస్సులు. మనకు స్వాతంత్రం వచ్చి దాదాపుగా 80 సంవత్సరాలు, అంటే 79 సంవత్సరాలు పూర్తయి 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనమంతా కూడా జరుపుకుంటున్నాము. మరి సార్ వారు చెప్పినట్టుగా ఎందరో మహనీయులు త్యాగఫలితంగా ఈరోజు మనము ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అంటే ఎందరో పోరాట యోధులు, మహాత్మా గాంధీ కానీ, నెహ్రూ కావచ్చు, బాలగంగాధర్ తిలక్, వీళ్ళంతా కూడా జాతీయ నాయకులు. మన రాష్ట్ర స్థాయిలో కూడా చాలామంది ఉన్నారు. అల్లూరి సీతారామరాజు అని, వెంకటప్పయ్య గారని, దిగిరాల గోపాలకృష్ణ, ఇట్లా చాలామంది ఉన్నారు. వీళ్ళందరి యొక్క పోరాట పటిమతోనే మనం ఈరోజు ఈ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన నుండి విముక్తి పొంది మన భారతీయులే మన దేశాన్ని పరిపాలించుకునే విధంగా మనం తీసుకొచ్చుకున్నాము. అయితే మన భారతదేశంలో పేదరికము, అంటరానితనము, నిరక్షరాస్యత, ఇంకా కూడా మన సమాజంలో ఎంతో వెనుకబాటుతనం అనేది ఉంది. అయితే మనకున్నటువంటి గొప్ప సంపద మానవ వనరులు. మానవ వనరులు అంటే మీరే. మన దేశానికి శక్తి మీరే, యువశక్తి. కాబట్టి మీరందరూ కూడా ఈ స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని, మనకు స్వాతంత్ర పోరాట స్ఫూర్తి ద్వారా మనం ఆదర్శప్రాయాలైనటువంటి వ్యక్తుల యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకొని వారి యొక్క అడుగుజాడలు నడవాలి. మంచి ఆశయ స్ఫూర్తి కలిగి ఉండాలి. ఆశయ సాధన కోసము కృషి చేయాలి. సమాజము, దేశము, రాష్ట్ర స్థాయిలో అందరూ కూడా గౌరవించే విధంగా మీరందరూ కూడా ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉపన్యాసాన్ని ఇంతతో ముగిస్తున్నాం. మన పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి మరియు నాతోటి ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు అందరికీ కూడా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుక యొక్క శుభాకాంక్షలు. ఈరోజు మన యొక్క భారతదేశటువంటి రాజధాని న్యూఢిల్లీలో మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ యొక్క దృశ్యం చూస్తూ ఉంటే నిజంగా అక్కడ త్రివిధ దళాలు, అటు పిమ్మట కేంద్ర మంత్రులు, సైనికులు, ఆఫీసర్స్, భారతదేశానికి రాజధానిలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అక్కడ చూస్తూ ఉంటే చాలా అందంగాను, దేశభక్తిని పెంపొందించేదిగాను, చాలా గూస్ బంప్స్ వస్తాయి. అసలు ఆ యొక్క దృశ్యం చూస్తూ ఉంటే అక్కడ అట్మాస్ఫియర్ అంతా కూడా దేశభక్తి అలాగే ఉట్టిపడుతూ ఉంది. ఈ స్వతంత్రం మన యొక్క దేశ నాయకులు, స్వాతంత్ర సమర యోధులు ఎంతో కష్టపడి సంపాదించారు. ఈ యొక్క స్వేచ్ఛని మనం అనుభవిస్తున్నాము. అయితే ఇంకా బానిస బతుకు చాలా కొద్దిగా ఉందనిపిస్తూ ఉంది నాకైతే. సమాజంలో స్వతంత్ర భావాలు ఉండాలి, స్వతంత్రంగా ఎదగాలి, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి ఒక జీవన విధానం ఉండాలి. అప్పుడే మనము భవిష్యత్తులో ఉన్నతంగా పైకి ఎదగగలుగుతాం. కాబట్టి విద్యార్థులందరూ, సార్ వాళ్ళందరూ కూడా చెప్పారు, మన యొక్క దేశ నాయకులు వారు చేసినటువంటి స్వాతంత్ర ఉద్యమాలు, వాటి గురించి మనము గతాన్ని ఎప్పుడు పునర్వ్యవస్థీకరించుకొని ముందుకు సాగాలి. భవిష్యత్తులో గతం ఎంతో ఘన చరిత్ర, గతం జరిగిపోయింది.
దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనము ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి, గొప్పగా ఎదగడానికి, మన తల్లిదండ్రులకి, గ్రామానికి, దేశానికి, ఉపాధ్యాయులందరికీ కూడా మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేటట్టు మన యొక్క ఉనికిని చాటాలి. మనం ఏంటి, ఫలానా రమేష్ అనేవాడు ఏంటి, ఇప్పుడు పివి సింధు, సచిన్ టెండూల్కర్, మొన్న వచ్చినటువంటి అబ్బాయి పేరు ఏం పేరు సార్, సూర్యవంశీ 15 ఏళ్ళ పిల్లవాడు ఎంత బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. క్రికెట్ చూస్తా ఉంటే చాలా చిన్న వయసు, అబ్బాయి ఎంత కృషి చేస్తుంటే, ఎప్పుడు కానీ ఒక వ్యక్తి గొప్పగా ఎదిగాడంటే దాని వెనుక చాలా కష్టము, కృషి, డే అండ్ నైట్ కష్టపడితేనే అంత ఎత్తుకు మనము ఎదగగలుగుతాము. కాబట్టి మనము ఏదో అదృష్టము, ఇతరుల మీద ఆధారపడము, ఇటువంటివన్నీ చేయకూడదు. మనం మన తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, దేశ నాయకులంతా స్ఫూర్తిగా తీసుకొని మనం ఏంటి నిరూపించాలి. ట్రెండ్ ఎవరో సెట్ చేయడం కాదు, మనమే సెట్ చేయాలి ట్రెండ్. అర్థమైందా? కాబట్టి మీరేంటి నిరూపించాలి, ఏం చేయాలా? బాగా చదవాలి, నేను చదవాలి, నేను క్రమశిక్షణగా ఉండాలి, నా గొప్పతనాన్ని నేను నిరూపించుకోవాలి అనే ఒక స్ఫూర్తి, యాంబిషన్ మీకు ఉండాలి. ఏముందిలో వచ్చినామా, చదివామా, కూర్చున్నావా, పోయినామా, ఇది కాదు పరిస్థితి. ఈరోజు ఏం నేర్చుకున్నాము? టీచర్లను ప్రశ్నించాలి. ఏం ప్రశ్నించాలి? చదువు మీద, చెప్పిన పాఠం మీద, ఇదేంటి, ఎలా అనేసి, ఈ బొమ్మ ఎలా గీయాలి, మ్యాప్ ఎలా గుర్తించాలి, ఈ విషయాలు. మీకు డ్యాన్స్ మీద ఆసక్తి ఉంది, పాటలు, మిగతా కల్చరల్ యాక్టివిటీస్ అన్ని బాగా చేస్తున్నారు, చదువు కూడా బాగా చదువుతున్నారు. చదువులో కూడా మీరేం తక్కువేం కాదు, అందరికీ మంచి నాలెడ్జ్ ఉంది. దాన్ని కనీసము 90% మనం ఉపయోగించుకోవాలి. మీరు 30-40 ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఎక్కువగా చదువు మీద దృష్టి పెట్టి మనం గొప్ప స్థితిలో ఉండాలి అనే అంబిషన్ పెట్టుకోవాలమ్మా. అబ్దుల్ కలాం గారు ఏం చెప్పారు? కళలు కనండి అంటే అట్లాంటి కళలు కాదు, ఒక గొప్ప భవిష్యత్తు, మనమేంటి నిరూపించుకునే భవిష్యత్తు, దాన్ని మీరు స్ఫూర్తిగా పెట్టుకునేసి గొప్పగా ఎదగాలి. అర్థమైందా? और बच्चों को भी स्वतंत्रता दिवस की शुभकामनाएं। स्वतंत्रता दिवस माने हम लोग देशभक्त लोगों को याद करना और मिठाइयाँ खाना, बांट लेना, बस इतना ही नहीं। मेरे ख्याल में 15 ఆగస్ట్ అంటే కేవలం మనం చాక్లెట్లు పంచుకోవడము, తినడము, రెడీ అయ్యి రావడము అనే అభిప్రాయం మాత్రమే ఉంటే ఆ అభిప్రాయాన్ని మనం పోగొట్టుకోవాలమ్మా. ఎందుకంటే अब तो समाज बदल गया है, ये समाज आ गया है. ఏ అంటే ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అని వచ్చింది. మీరు మన ఎస్ఏ రేటింగ్ కూడా రాసినారు దానిపైన. तो समाज बदलता रहता है, लेकिन आपके बदलने में, सोचने में नहीं बदलाव आ रहा है. మీ యొక్క ఆలోచనలో మార్పు రాలా. तो स्वतंत्रता दिवस के अवसर पर भाषण प्रतियोगिता और लेखन प्रतियोगिता 3 కాంపిటీషన్లు పెట్టారు మొత్తం. కానీ రాసింది, పార్టిసిపేషన్ చేసింది మాత్రం కేవలము ఏ ఉడ్డా 3 మాత్రం పార్టిసిపేట్ చేసినారు. ఎందువల్ల 350 మంది ఉండే పిల్లల్లో ఎందుకు మేము పాల్గొంటాము అని మీరు ఎందుకు రావడం లేదనేది బాధ కలిగిస్తుంది. ఎప్పుడు వచ్చిన వాళ్ళే రావాలా, వాళ్ళే తెచ్చుకోవాలా ప్రైజులు అని ఎందుకు మీరు ఆలోచిస్తున్నారు? మనము పార్టిసిపేట్ చేయాలి, మనం కూడా పాల్గొనాలి, మనకి ఎందుకు రాదు అని ఎందుకు రావడం లేదు మీరు ముందుకు? చెప్పండి. మీకేం సంసాధన, మూల సౌకర్యాలు లేవా? మీరు మెటీరియల్ కావాలంటే మీకు ఇచ్చే అధ్యాపకులు లేరా? మేము ప్రిపేర్ అవుతామంటే టైం ఇచ్చే వాళ్ళు లేరా? అన్నిటికీ ముగ్గురేనా? ఎస్ఏ రేటింగ్కు 4-5 మంది, స్పీచ్కు 4-5 మందేనా? ఇంటికాడ మీ పేరెంట్స్ ఏమనుకుంటూ ఉంటారు? మన పిల్లలు బడికి పోయి బాగా చదువుకుంటా ఉంటారు, అన్నిట్లో ముందుంటారు అని వాళ్ళ మీ మీద ఎన్నో ఆశలు, హోప్స్ పెట్టుకో ఉంటారు.
ఈరోజు స్వతంత్ర దివసం ఉన్నా కూడా ఎందుకు నేను ఈ విషయాన్ని ప్రస్తావించవలసి వచ్చిందంటే, నేను అదే పనిగా మీకోసం టీచర్లను కేటాయించి ఈ కాంపిటీషన్స్ అన్నీ పెడితే కూడా మీలో ఇది లేదు, ఉత్సాహం లేదు. ఎంతమంది పాల్గొన్నారు, మేము రాస్తాం మేము చదువుతాం అనే దానికి లేదు. మేము అడుక్కొని పిచ్చుకొని వచ్చి రాసుకోవాల్సి వస్తూ ఉంది. దాన్ని మీరు పోగొట్టే చాలా బాగుంటుంది. పిఎంసి స్కూల్ అని ఉంది. పిఎంసి స్కూల్ అంటే అన్నిట్లోనూ ముందుండాలి. చదివే కాదు, అన్నిట్లోనూ అన్ని రంగాల్లోనూ మనం ముందుండాలి అని మన స్కూల్ పిఎంసి స్కూల్ అంటే. अर्थమైందా? तो मेरी एक ही आशा है प्रधान अध्यापक जी से, सर ये मौका आप सभी छात्रों को और अध्यापकों को देना चाहती हूँ सर। मैं मेरे అధ్యాపక విద్యార్థులు మరియు స్టూడెంట్లకి ప్రతి ఒక్కరికి వచ్చే వాళ్ళే కాదు అందరికీ రాయాలి అని కంపల్సరీ పెట్టాలి సార్. అదొక్కటే నేను కోరుకుంటున్నాను నా తరఫున. వచ్చే వాళ్ళు రండి, లిస్ట్ తీసుకోరండి అని మాత్రం అనకూడదు సార్. ఇంకేదైనా మనం కాంపిటీషన్ పెడితే అదొక్కటే. तो आज स्वतंत्रता दिवस है ना, इसलिए हम लोग हमारे देशभक्त नायकों के याद में बोलो भारत माता की, महात्मा गांधी की, सरदार वल्लभ भाई पटेल की, अल्लाह रामराज की जय हिंद, जय बोलो भारत माता की जय. కొంతమంది దద్దములు కూడా ఉంటే గెలుపు సులభంగా అవుతుంది. కాబట్టి గెలిచే వాళ్ళందరూ. నమస్కారం. సభను అలంకరించిన పెద్దలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ విచ్చేసినటువంటి నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా అభినందనలు. విద్యార్థులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, ఆశీస్సులు. ఈరోజు మన పాఠశాలలోనే కాదు, యావత్ భారతదేశంలోని వీధి బడి మొదలుకొని, పేదల బడి మొదలుకొని, కార్పొరేట్ కళాశాలలు, స్కూళ్ళ వరకు కూడా పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో కూడా ఉన్నతమైనటువంటి విద్యా సంస్థల్లో కూడా ఈరోజు పేద ధనిక అనే తేడా లేకుండా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. అంటే మనము మన దేశాన్ని ఆక్రమించిన, మనలను బానిసలుగా బాధించిన విదేశీయులందరినీ ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటున్నాం. మరి ఆ దేశం నుంచి వచ్చినటువంటి ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క పెద్దను కూడా తీసుకొని వచ్చి మన భారతదేశంలో రాజధాని ఢిల్లీలో ఘనమైన స్వాతంత్ర వేడుకలకి వారిని గొప్ప అతిథిగా తీసుకొచ్చి భారీ ఖర్చులతో గౌరవించి వారికి సన్మానం చేసి మరీ పంపిస్తున్నాం. ఎవరిని? భారతదేశాన్ని దురాక్రమణతో, దౌర్జన్యంతో మన భారతీయ పౌరులను కూడా చంపేసి సమూహంగా దహనం చేసినటువంటి వాళ్ళను కూడా మనం గౌరవించే సంస్కృతి మన భారతదేశ సంస్కృతి, మన భారతీయత, మన జాతీయత. దీనికి మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పగలు ప్రతీకారాలు లేవు ఇక్కడ. వాళ్ళు 200 సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా, మనల్ని నానా హింసలకు గురి చేసినా కూడా వాళ్ళను గౌరవించే సంస్కృతి మన భారతీయులకు ఉందంటే మనం దీన్ని గొప్పగా, అంటే అపకారికి కూడా ఉపకారం చేసే సంస్కృతి మన భారతదేశానికి ఉంది అంటే మనం ఎంతో గర్వపడాల్సిన విషయం. అయితే
వాళ్ళు భారతదేశాన్ని సంపదను దోచుకున్నారో లేదా మనల్ని పేదరికానికి గురి చేసినారో లేదా వాళ్ళ యొక్క ఔన్నతాన్ని వాళ్ళ యొక్క పెత్తందారి వ్యవస్థను నిరూపించుకున్నారో ఏమో కానీ భారతదేశం యొక్క సనాతన ధర్మాన్ని పాడు చేయడానికి ఏ ఒక్క దేశ దురాక్రమణ చేసిన దేశం వారి వల్ల మన భారతీయ సనాతన ధర్మాన్ని మాత్రం హిందూ ధర్మాన్ని మాత్రం సమూలంగా నాశనం చేయకపోవడం వల్ల మనం ఈరోజు ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని మన హైందవ సంస్కృతిని కాపాడుకుంటూ జరుపుకుంటున్నాం. పాఠశాల పరిధిలోనే ఎక్కువగా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతాయి. దీనికి కారణం ఏంటంటే విద్యార్థులు 1వ తరగతి బాలబడి మొదలుకొని అంగన్వాడీ మొదలుకొని కూడా విద్యార్థులే. పుట్టుక నుంచి ప్రతి విద్యార్థికి ఊహ అంటే మాట్లాడే వయసు వచ్చిన చిన్నపిల్లలతో సహా ఈరోజు హాజరయ్యి సమూహంగా జరుపుకోవడం అనేది ఒక విద్యా సంస్థల్లోనే ఇది సాధ్యమవుతుంది. మరే ఇతర ఆఫీసుల్లో వాళ్ళు రావడం పోవడం ఒక సాంప్రదాయంగా జెండా ఎగరవేయడం ఎల్లవేయడం జరుగుతుంది. కానీ మన విద్యా సంస్థల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగినంత చక్కగా మరి ఎక్కడ జరగదు. అందుకే బాల్యం నుంచి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మీరు ప్రతి సంవత్సరం జరుపుకోవడంలో మీ పాత్ర చాలా. మీరు పెద్దవారై భావి పౌరులుగా ఎదిగేంత వరకు మరియు మీరు జీవించి ఉన్నంత వరకు కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మీరు పాల్గొంటూనే ఉంటారు. మీరు పాల్గొనడమే కాదు, తర్వాత మీ పిల్లలు వాళ్ళ పిల్లలు ఈ యుగం లేదా మరెన్నో యుగాలు ఉన్నంత వరకు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఒక అతను చెప్పాడు, 100 సంవత్సరాలు బుల్లెట్లు పోయి వస్తున్నారండి, 20 కేజీలు 10 కేజీలు సృష్టించుకుంటున్నారు. చాలామంది పేదరికాన్ని సృష్టించుకుంటున్నారు, లేదా కొంతమంది పేదవాళ్ళకైనా తయారు చేసేస్తున్నారు. విద్యార్థులు కూడా అంతే, చదువుకోవాలని ఎంతో తపంతో వస్తున్నారు కొంతమంది. అలాంటి వారిని మరీ కాపు కాసి వాళ్ళను కూడా పైకి ఎదగనీయకుండా చేసేవాళ్ళు కొందరున్నారు. ఇవన్నీ తట్టుకొని మీరు బాగా ఎదిగి బాగా చదివి ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. స్వాతంత్ర దినోత్సవం అనేది ఇది ఒక రోజుతో జరుపుకొని వదిలేసేది కాదు. ఇది ఒక జీవితాంతం జరిగే ఒక పోరాటం. ఈ పోరాటంలో మనం ఆనాడు తాత్కాలిక విజయాన్ని సాధించినాం. ఇంకా శాశ్వత విజయాన్ని సాధించాలంటే మన దేశంలో పేదరికాన్ని నిజంగా పోగొట్టుకున్నప్పుడు, 2 అందరూ విద్యావంతులైనప్పుడు, అనగా అక్షరాస్యత 100% అక్షరాస్యత సాధించినప్పుడు, మరియు ప్రతి ఒక్క ఇల్లు ఒక కుటీర పరిశ్రమ, ఒక పెద్ద పరిశ్రమను స్థాపించినప్పుడు, వ్యవసాయ రంగంలో అన్నిటికన్నా ముందు నడిచినప్పుడు, అదేవిధంగా రక్షణ రంగాన్ని మనం బలోపేతం చేసినప్పుడు, అదేవిధంగా మన కుటుంబ వ్యవస్థను బలపరిచినప్పుడు మాత్రమే స్వాతంత్ర్యాన్ని మనం గెలిచిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా ఈ పాఠశాల వాతావరణాన్ని మీరు కాపాడడంలోనూ, పాఠశాల క్యాలెండర్ని పాటించడంలోనూ, పాఠశాల
నిర్దేశించిన లక్ష్యాలను మీరు సాధించినప్పుడు స్వాతంత్రాన్ని సాధించినట్టు మనం భావించాలి. ఇంకా పల్లెల్లో అసూయ, ద్వేషాలు, స్వార్థం ఇంకా రాజ్యం వేస్తూనే ఉన్నాయి. బలవంతుడు బలహీనుడిని బెదిరించడం, పై అధికారులు చిన్న అధికారుల్ని శాసించడం, చాలా చాలా దుర్మార్గం జరుగుతున్నంత కాలం ఈ స్వాతంత్ర్యానికి విలువ ఉండదు. అందరూ సమానమే అని చెప్పుకోవడం కాదు, అందరూ సమానమే అని చెప్పే మాట రాకున్నప్పుడే మనం నిజంగా స్వాతంత్రాన్ని సాధించిన వాళ్ళు అవుతాం. అంటే సమానమని చెప్పుకోకూడదంటే అందరూ సమానంగా ఉన్నట్టే. అదేవిధంగా ధనికులు ధనవంతులని కొంతమందిని కాదు చెప్పడం, మన అందరం ధనవంతులుగా మారినప్పుడే, మనమంతా భాగ్యవంతులైనప్పుడే. స్వాతంత్ర్యం అనే పేరు చెప్పుకొని చాలామంది చాలా రకాలుగా పారిశ్రామిక రంగాల్లోనూ వ్యాపార రంగంలోనూ వాళ్ళ ఇంటి పేర్లు చెప్పుకొని కూడా చాలామంది చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్లుగా చేసుకుంటున్నారు. అలా కాదు. స్వాతంత్రం అనేది ఒకరో ఇద్దరో నిర్దేశిస్తే వచ్చింది కాదు. వేల లక్షల మంది, మనం చెప్పుకోలేనంత మంది ప్రాంతీయ సమరయోధులు, రాష్ట్ర సమరయోధులు, దేశ సమరయోధులు, ఎంతోమంది అతివాదులు, మితవాదులు, వీళ్ళందరూ కూడా కృషి చేయడమే కాదు ప్రాణత్యాగం కూడా చేసినారు. నిజంగా కొంతమంది ప్రాణాలు అనవసరంగా కూడా కోల్పోయినారు. అలాంటి కృత్యాలు మళ్ళీ మన దేశానికి పట్టకూడదు, మీకు పట్టకూడదు. ముఖ్యంగా మీ తరం, మీ జనరేషన్ వాళ్ళు ఈ భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూనే ఉండాలి. మీ తర్వాత పిల్లలు వచ్చి ఈ స్వాతంత్ర ఫలాలను మరింత మెరుగ్గా అనుభవించేటట్టు, దేశ ఔన్నత్యాన్ని కాపాడేటట్టు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆచరించడం కాదు, మీ చుట్టూ ఉండే సమాజాన్ని మేల్కొల్పాలి. మీ ఇంట్లో వాళ్ళని మొదట చైతన్యపరచాలి, మీ స్నేహితులందరినీ చైతన్యపరచాలి, మీ గ్రామాలను మెరుగ్గా ఉండేటట్టు చైతన్యపరచాలి. మీరు మంచి నాయకులుగా ఎదగాలి. ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ కాకుండా మరో కొత్త వ్యవస్థను, అవినీతి లేని నాయకత్వ రాజకీయ వ్యవస్థను రూపొందించాలంటే మీరు గొప్పగా చదవండి, గొప్పగా ఎదగండి, గొప్ప నాయకులుగా మీరు రూపుదిద్దుకోండి. భారతదేశ సమగ్ర సార్వభౌమాధికారాన్ని, మత ప్రమేయం లేని రాజ్యాన్ని, కులమత రాజకీయ నీచ రాజకీయాలను మార్చి గొప్ప నూతన స్వతంత్ర భారతదేశాన్ని కాపాడడానికి మీరందరూ ఆత్మసాక్షిగా ఈ స్వాతంత్ర పోరాటాన్ని మేము మళ్ళీ మరొక స్వాతంత్ర పోరాటం రాకుండా భారతదేశాన్ని బలోపేతం చేస్తామని ఆత్మసాక్షిగా మీరు ప్రమాణం చేసుకోవాలి. దానికి మీరు మొట్టమొదట గొప్ప విద్యావేత్తలుగా మారాలి. విద్యార్థి లోకంలో సాధించలేనిది ఏమీ లేదు. విద్యార్థులు సమైక్యంగా ఉంటే మీరు దేశ గతిని, దేశ ప్రగతిని, దేశము యొక్క అభివృద్ధిని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు.
స్వాతంత్రం అనే పదం మరి భవిష్యత్తు తరాలలో పోరాటాలు లేకుండా చేద్దాం. మనందరం కూడా సమైక్యంగా ఉందాం. జాతీయ సమైక్యతను కాపాడదాం. మన యొక్క వాక్ స్వాతంత్రాన్ని మనం నిలబెట్టుకుందాం. ప్రజాస్వామ్యాన్ని కలకాలం వర్ధిల్లేటట్టు ప్రతి ఒక్కరూ కృషి చేద్దాం అని పెద్దలు చెప్పిన బాటలో మనందరం నడుచుకుంటామని ఈరోజు ఈ సదవకాశాన్ని ప్రసాదించిన పాఠశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ मुगिंचुకుంటున్నాను. थैंक यू। आदरणीय प्रधानाचार्य जी, सम्मानित शिक्षकगण और मेरे प्यारे दोस्तों, स्वतंत्र दिवस बड़े गर्व और उत्साह के साथ मना रहे हैं। 15 अगस्त 1947 को हमारे देश अंग्रेजी शासन में स्वतंत्र हुआ। यह दिन हमें हमारे महान स्वतंत्रता सेनानियों के संघर्ष और बलिदान की याद दिलाता है। महात्मा गांधी, भगत सिंह, सरदार वल्लभ भाई पटेल और अनेक वीरों ने देश की आजादी के लिए अपना जीवन समर्पित किया। आजादी केवल हमारा अधिकार नहीं बल्कि हमारी जिम्मेदारी भी है। हमें अपने देश की एकता, शांति और अखंडता बनाए रखने चाहिए तथा ईमानदारी और मेहनत से देश की सेवा करने चाहिए। जय हिंद। India gained freedom from British rule on the 15th August 1946. We are free today because of the sacrifices of many brave freedom fighters. We should be proud to be citizens of our great country. Let us always work together to keep our united and strong. Happy Independence Day. Thank you all. Schedule study. I am studying 6th A section. Today is August 15th. We are celebrating Independence Day. I wish you all very happy Independence Day. Independence Day is the national festival of India. We get freedom on this day. I love my country very much. Thank you. అందరికీ శుభోదయం. ఈరోజు ఆగస్ట్ 15 మనందరికీ జెండా పండుగ. నా పేరు రక్షిత, నేను 6వ తరగతి చదువుతున్నాను. మనందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా అందరికీ 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వచ్చింది. ఎందరో వీరులు ప్రాణాలు ఫలంగా పెట్టి స్వాతంత్రం తీసుకువచ్చారు. ప్రతి ఒక్కరూ వీరులందరినీ గుర్తు చేసుకోవాలి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదములు. Good morning everyone. My name is Samashwini. I am studying 6th class. Today is August 15 and today is and I wish you all a very happy Independence Day. Get freedom on this day in 1947. It is National Festival of India. I love my country. Thank you very much. Music Nana Prasanna, 7th class, 7th standard. Today is August 15th. We celebrating Independence Day. We first happy Independence Day to all. Our national flag designed by Pingala Venkaya Garu. Colors in national flag: orange, white, green. Orange is indicates by incantation. White is a peaceful. Green is a soil and plant life. Main one is a 24
Ashoka Dharma Chakras, our national symbol. Our national animal is a tiger. Our national flower is a lotus. Our national game is a hockey. Our national is a Vande Mataram. Thank you, Bharat. అందరికీ శుభోదయం. నా పేరు స్నేహ. నేను 7వ తరగతి చదువుతున్నాను. భారతదేశం ప్రతి సంవత్సరం ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటారు. 1947 భారతదేశం బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం పొందింది. భారతదేశం కోసం పోరాడిన మహనీయులు మొదటిగా మహాత్మా గాంధీ, ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి వీరులను మనం ఈరోజు స్మరించుకుంటాము. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ జెండాను ఎగరవేస్తారు. పాఠశాలలో దేశభక్తి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వందే మాతరం. జై హింద్. This is Venkata Bhavisha from 8th standard. Today we are celebrating 80th Independence Day of India. We get independence on August 15, 1947. So many freedom fighters like Mahatma Gandhi, Subhash Chandra Bose, Bhagat Singh, Sardar Vallabhbhai Patel and Rani Lakshmibai sacrificed their lives for our freedom. Independence Day tells that freedom comes with responsibilities. As students, we should study well, keep our surroundings clean, respect others and contribute the nation. We need to make the India much stronger, peaceful and developed. Thank you to giving this opportunity. Jai Hind. Teachers, guests and my dear friends, a very good morning to everyone. Today I am honored to stand before you and speak about India's Independence Day. Every year on 15th August we celebrate Independence Day with great joy and respect. On this day in 1947, the India became free from nearly 200 years of British rule. India is the oldest civilization in the world, within a great culture, tradition, respect. Celebrating 80th Independence Day. Thank you. Next speech by Sahitya, 9th A section. Hello everyone, my name is Sahitya. I am studying 9th standard in PNC JKHS Tamil Nadu. Today we have gathered here to celebrate the 80th Independence Day of our great Indian nation. True freedom means what is right, respecting others, follow the law and work honestly to do. Let us remember the brave freedom fighters who sacrificed their lives that we could live in free and independent country. Dr. APJ Abdul Kalam once said, dreams are transferred into thoughts and thoughts result in actions. Dream of a India that is developed and united, clean, smart and great. The future of India does not written in books. The future it is written by the actions of its youth. Our country does not need only successful people. Our country needs responsible people and honest people, kind people. The next generation, India that makes smarter, greater and ever before. Let us proudly say together, Vande Mataram, Jai Hind. చెప్పిన సాహిత్యానికి ధన్యవాదాలు. స్పీచ్ బై అలకనందన, 9th class B section. గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి మరియు ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు. నా పేరు అలకనందన. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొన్నంనాడు నందు 9వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు మనకు జెండా పండుగ. మనకు స్వాతంత్రం 1947 ఆగస్టు 15న వచ్చింది. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి లభించిన రోజు ఈ రోజు. బానిసత్వం నుంచి ఎన్నో కష్టాలతో విముక్తి, స్వేచ్ఛ లభించిన రోజు ఈ రోజు. 200 సంవత్సరాల బ్రిటిష్ పాలనలో ప్రజలందరూ ఎన్నో కష్టాలు పడ్డారు. బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చేయడం కోసం ఎంతో మంది
మంది కృషి చేశారు. వారిలో ముఖ్యంగా గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, బాల్ గంగాధర్ తిలక్, ఝాన్సీ లక్ష్మీబాయి మొదలైన వారు కృషి చేశారు. వీరిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవారు గాంధీజీ. ఈయన ఉప్పు సత్యాగ్రహం అయితేనేమి, క్విట్ ఇండియా ఉద్యమం అయితేనేమి, ఏదైనా సరే ప్రజలను బానిసత్వం నుంచి విముక్తి చేయాలని ఎంతగానో కృషి చేశారు. వీరితో పాటు చాలామంది స్వాతంత్ర సమరయోధులు వారి ప్రాణాలను పణంగా పెట్టి మనకు స్వాతంత్రం తీసుకువచ్చారు. వారిని మనందరం ఈరోజు గుర్తు చేసుకుంటే వారికి నివాళులు అర్పించాలి. నేటి బాలలే రేపటి పౌరులు. మనకి స్వాతంత్రం వచ్చిందని సంబరపడడం కాకుండా దేశాభివృద్ధికి మనమంతా సాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్. आज दिल पे हाथ रख के ये कसम ले हम सभी, ना झुकेगा देश। आज दिल पे हाथ रख के ये कसम ले हम सभी, ना झुकेगा देश अपना, ना झुकेंगे हम कभी। आज दिल पे हाथ रख के ये कसम ले हम सभी, ना झुकेगा देश अपना, ना झुकेंगे हम कभी। जिंदगी का क्या किया जो सर उठा के मर न पाया, हो गया वो खून पानी जो वतन पे ना बहाया। चल लहू से लिख दे खाक पे, ऐ भारत माँ तेरी माटी तेरा देश पहले, दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले। है तिरंगा शान अपनी, देंगे इस पे जान अपनी। जन गण मन अधिनायक जय हे तेरा संदेश पहले, दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले। आजादी से जिया गंगा में राख बन के बहले, दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले। है तिरंगा शान अपनी, देंगे इस पे जान अपनी। जन गण मन अधिनायक जय हे तेरा संदेश पहले, दुनिया के सारे सुख पीछे है मेरा देश पहले।
सर्वेश्वरी